పొడవు వెడల్పు కొలిసి ఇంటి పన్ను వేసేటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చేటువంటి 198 జీవో తర్వాత ఆస్తి విలువ ఆధారిత పన్ను రావడం. ఈ ఆస్తి విలువ ఆధారిత పన్ను అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం, ఒక సెంటున్నర, 2 సెంట్ల, 3 సెంట్ల ఒక స్థలం కొనుగోలు చేస్తే ఆ స్థలం యొక్క సెంటు ధర ఎంత ఉంటుందో ఆ ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులని 2 సెంట్ల, 3 సెంట్ల ఉంటే అన్ని లక్షల రూపాయలకు 3% మాన్య మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి. అంతేకాకుండా ఆ 3 సెంట్లలో మనం కట్టుకునేటువంటి ఇళ్లలో ఎవరైనా తమ సొంత గృహాలు నిర్మించుకునేందుకు బాగుండాలని చెప్పి 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల అప్పు చేసేలా సరే తమ సొంత ఇంటి కళను బాగా కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం డబ్బుల మీద 3% వేసి దాని తర్వాత పన్ను రూపంలో మనకు భారాలు వేసేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ పరిస్థితి కరెక్ట్ కాదని గతంలోనే సిపిఎం పార్టీగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన పోరాటాలు చేసేటువంటి క్రమంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మున్సిపల్ పట్టణాల్లో ప్రజలపై బాలాలు వేయకుండా చూస్తాం అనే పద్ధతిలో చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఆ బాలాలకు అదనంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రతి సంవత్సరం మనకు ఇంటి పన్ను 1000 రూపాయలు వస్తుందంటే ఆ ఇంటి పన్ను 1000 రూపాయల మీద మరో 15% ఇంటి పన్ను పెంచి మార్చి 31వ తేదీ లోపల లేకుంటే ఏప్రిల్ 30వ తేదీ లోపల మీరు ఇంటి పన్నులు చెల్లించేట్లయితే 5% రాయితీ ఇచ్చేటువంటి పద్ధతుల్లో మున్సిపల్ పట్టణాల్లో కమిషనర్ పేర్లతో అనేక హోర్డింగులు, బ్యానర్లు వెలిచాయి మన ఆత్మకూరులతో సహా. కానీ మున్సిపల్ అధికారులను, నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పన్ను పైన 15% పెంచి దాంట్లో 5% రాయితీ ఇస్తున్నారు, కానీ పెంచేటువంటి 10% వసూలు చేస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. ఇది చాలా అన్నట్టు మళ్ళా కూటమి ప్రభుత్వం ఇప్పుడు రీసర్వే పేరుతో మున్సిపల్ పట్టణాల్లో ఇంటి పన్నులు తక్కువ వచ్చేదాన్ని రీసర్వే చేసి జూన్ 15వ తేదీ లోపల మీరు మొత్తం కూడా సర్వే చేసి మాకు పంపాలనే పద్ధతిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల పేద మధ్యతరగతి సామాన్య ప్రజానీకం బతికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడా పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు లేకుంటే వ్యాపారవేత్తలకు అనేక రాయితీలు ఇస్తూ ఉంది. ఈ పన్నుల రూపంలో కూడా వచ్చేటువంటి భారాన్ని కూడా రాయితీల రూపంలో ఇస్తా ఉంది. కానీ పేద మధ్యతరగతి సామాన్య ప్రజానీకం పైన ఈ భారాలు అధికంగా మోపి వాళ్ళని నడ్డి విచ్చేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మనం చూసినట్టయితే ఇంటి పన్నులు ఇప్పుడు మనకు వస్తా ఉన్నాయి. ఇంటి పన్నులు వచ్చేటువంటివి కాకుండా ఇంటి ముందు ఏదైనా చిన్న బంకులు లేకుండా ఏదైనా పెట్టుకుంటే దాన్ని కమర్షియల్ పేర్లతో పెట్టి వచ్చేటువంటి పన్నులో మళ్ళా పెంచినటువంటి 20% పన్నుతో పాటు మళ్ళా 2.5% అదనంగా పన్నులు ఈరోజు మున్సిపల్ పట్టణాల్లో ప్రజలపై భారాలు వేసేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ భారాలు రద్దు చేయాలని, అంతేకాకుండా మున్సిపాలిటీల అభివృద్ధికి గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేవి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జీఎస్టీని తీసుకొచ్చారో ఆ జీఎస్టీ పేరుతో మున్సిపల్ పట్టణాలకు ఇచ్చేటువంటి బడ్జెట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెనుక్కులాక్కునేటువంటి పరిస్థితి కొనసాగిస్తా ఉంది. ఈ పరిస్థితిని కూడా ప్రజలు ఆలోచించాలా. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఇచ్చేటువంటి నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇదేదో కొంతమ్మ కోరికలు కాదు. రాజ్యాంగంలో మున్సిపాలిటీలో ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు తీర్చడానికి కల్పించేటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న మున్సిపాలిటీలు అయితే 3 కోట్లు, 4 కోట్లు, పెద్ద మున్సిపాలిటీలు అయితే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్ల పద్ధతుల్లో
ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ మున్సిపాలిటీల ప్రజల అభివృద్ధి కొరకు బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితులు రాజ్యాంగంలో రాసినటువంటి పరిస్థితి. కానీ ఆ రాజ్యాంగంలో చూపేదాన్ని కూడా ఈ రోజు నరేంద్ర మోడీ తుమ్మలో తొక్కి మున్సిపాలిటీలకు వచ్చేటువంటి భారాన్ని మొత్తం కూడా తీసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇప్పుడే మున్సిపల్ పట్టణాల్లో జీఎస్టీ పేరుతో, లేకుంటే ఆస్తి పన్ను, ఇంటి పన్ను పేరుతో, లేకుంటే ట్రేడ్ లైసెన్స్ల పేరుతో ఈ రోజు మున్సిపల్ పట్టణాల్లో నివసించేటువంటి ప్రజానీకం పైన పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక తమ భార్య పిల్లలను జీవించుకోవడానికి అప్పో చప్పో లోన్ తీసుకొని వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ట్రేడ్ లైసెన్స్ల పేరుతో మరొకసారి ఈ రోజు భారాలు వేసేటువంటి విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇంటి పన్నులు ఏదైతే మున్సిపల్ పట్టణాల్లో కూటమి ప్రభుత్వం 20% పెంచుతూ తీసుకొచ్చేటువంటి జీవోను రద్దు చేయాలని, లేకుంటే రానున్న కాలంలో సిపిఎం పార్టీగా ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. అవసరమైతే అసెంబ్లీని, ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తాం సిపిఎం పార్టీగా అని తెలుపుతూ ఈ ఇంటి పన్నుల పోరాటంలో పట్టణ ప్రజానికం, మేధావులు, లౌకికవాదులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సిపిఎం పార్టీ ఏదో వాళ్ళకు స్వప్రయోజనాల కొరకు చేసేది కాదు. మున్సిపాలిటీలో నివసిస్తున్నటువంటి 55,000 మంది ప్రజానికం యొక్క జీవన సమస్య కాబట్టి ఈ ఇంటి పన్నుల విధానానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిర్వహించేటువంటి పోరాటంలో పట్టణ ప్రజలందరూ కూడా కలిసి రావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.